హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో రాగి పిండి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా రాగులని 5-6 సార్లు శుభ్రంగా కడగాలి. రాగులని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని అంటారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా, ఏసియాలోని మెట్టపు ప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథోపియాలోని ఎత్తు ప్రదేశాలు. ఇలా నీళ్లు తేటగా అయ్యేంత వరకు కడగాలి. అలా కడిగిన తర్వాత ఈ రాగులు మునిగేంత వరకు నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. అలా నానిన రాగులని నీళ్లు పిడిచేసి ఇలా ఏదైనా ఒక బట్టలో వేసి గట్టిగా ముడివేసి మూటలాగా కట్టి పెట్టాలి. కోత కోసిన తర్వాత ఈ ధాన్యము చాలా బాగా నిలువుంటాయి. అంటే రాగికి ఎక్కువ కాలము నిలువ ఉండగల సామర్థ్యం ఉంది. రాగులని రెగ్యులర్గా తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అతిగా ఆహారం తీసుకోవడాన్ని రాగులు అడ్డుకుంటాయి. మేము రాగులని సోమవారం పొద్దున్న కడిగి నానబెట్టి సోమవారం రోజు రాత్రి మూట కట్టి పెడితే బుధవారం ఉదయానికి ఇదిగో ఇలా మొలకలొచ్చాయి. మొలకలు భలే వచ్చాయి. రాగులు ఆకలిని తగ్గిస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి అదనంగా శరీరంలో క్యాలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే. వీటిల్లో కాల్షియం దండిగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పుని తగ్గిస్తాయి. ఇక మధుమేహం నియంత్రణ విషయానికి వస్తే రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి. రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గడానికి దోహదపడుతుంది. వీటిలో ఉండే ఒక అమైనో యాసిడ్ శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. రాగులు ములకెత్తించిన పిండితో రాగి జావ చేసి తీసుకుంటే అద్భుతమైన పోషకాలను పొందవచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలా మొలకలొచ్చిన ఈ రాగులని బట్టపై నుంచి వేరు చేసి వేరే గిన్నెలోకి తీయాలి. ఇప్పుడు ఇలా మొలకలొచ్చిన రాగులని పూర్తిగా తడిపోయేంత వరకు ఎండబెట్టాలి. అయితే రాగులని డైరెక్ట్గా ఎండలో పెట్టకండి, నీడలో ఎండబెట్టండి. లేదంటే ఒక బట్ట పైన రాగులని వేసి పైనుంచి ఇంకో బట్ట వేసి ఎండబెట్టండి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ B1, B2, B6 కూడా రాగిలో బాగా ఎక్కువ ఉంటాయి. రాగులని తీసుకోవడం వలన ఈ పోషక పదార్థాలు అన్నిటినీ మనం పొందవచ్చు. రాగుల్లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు రాగులని తీసుకోవచ్చు. రాగుల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. మొక్కల నుంచి వచ్చే మంచి ప్రోటీన్ ఇది. మొత్తానికలా పూర్తిగా తడిపోయేంత వరకు ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రాగులని మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. అయితే మీరు కావాలంటే మరాడించుకోవచ్చు. గ్రైండర్లో కూడా తొందరగానే పిండి అయిపోతాయి ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే, రాగి పిండి రెడీ. ఇప్పుడు ఈ రాగి పిండితో రాగి జావ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి నీళ్లు పోసి అవి మరగడం స్టార్ట్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇవి మరిగే లోపల వేరొక కప్పులో కానీ గ్లాస్లో కానీ నీళ్లు తీసుకొని ఇందులో రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి. ఇక కొలతల విషయానికి వస్తే 1 గ్లాస్ నీళ్ళకి 3 టీ స్పూన్ల రాగి పిండిని వేయాలి.
మీకు ఎన్ని గ్లాసుల రాగి జావ కావాలో అన్ని గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అందులో నుంచి 1 గ్లాసు నీళ్ళల్లో ఈ మిశ్రమాన్ని కలపాలి. అయితే మీకు థిక్ పేస్ట్ లాగా కావాలనుకుంటే పైన చెప్పిన క్వాంటిటీ కంటే నీళ్లు తక్కువ, రాగి పిండి కొంచెం ఎక్కువ వేసి చేసుకోండి. ఇందాక కలిపి పక్కన పెట్టిన నీళ్లు రాగిపిండి మిశ్రమాన్ని మసులుతున్న ఉప్పు నీళ్ళల్లో కలుపుతూ పొయ్యాలి. అలా పోసిన తర్వాత ఈ రాగి జావని కాసేపు ఉడకనివ్వాలి. అంటే 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. మీరిందులో ఉప్పుకి బదులుగా బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో కొద్దిగా మజ్జిగ లాంటిది వేసుకొని తాగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మేము రాగి పిండిని ఇలా చేయడం ఇదే మొదటిసారి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.